హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, చందు పెళ్లి జరగడంతో రామరాజు కుటుంబం మొత్తం చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామరాజు బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి, ఏంటండి, ఏం కావాలి అనగానే, అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఇన్ని రోజులు చందు పెళ్లిలో హడావుడిగా ఉన్న రైస్ మిల్లుకు పోక చాలా రోజులు అవుతుంది. ఇక నేను మిల్లుకు పోతున్నాను అని చెప్పి ఇక రామరాజు చెప్పగానే, అప్పుడు వేదవతి సరేనండి అని చెప్పి వేదవతి అంటుంది. ఇక రామరాజు తిరుపతి తీసుకొని రైస్ మిల్కి వెళ్తాడు. ఇక అక్కడ కొన్ని పనులు చూసుకొని రామరాజు వెంటనే, ఒరేయ్ తిరుపతి, పక్క ఊర్లో మనకు కావలసిన వాళ్ళు కొన్ని రైస్ కావాలన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదరా అని రామరాజు అనగానే, అప్పుడు తిరుపతి, అదేంటి బావా, నేనొక్కడిని వెళ్ళొస్తానులే, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తాడు. ఇక దాంతో రామరాజు, అది కాదురా, వాళ్ళతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక రామరాజు తిరుపతి ఇద్దరూ కూడా ఇక పక్క ఊరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తిరిగి వస్తూ ఉంటారు. ఇక ఒక దగ్గర కాఫీ షాప్ కనపడడంతో అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్నవాళ్ళు రామరాజుతో మాట్లాడుతూ ఉంటే ఇక రామరాజు చందు పెళ్లి గురించి వాళ్ళకు చెప్తూ ఉంటాడు. ఇంతలోనే భాగ్యం భర్త ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఇక సైకిల్ మీద వస్తూ ఉంటాడు. అతన్ని చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. వెంటనే తిరుపతితో, ఒరేయ్ ఒక్కసారి అటు చూర్రా, తను శ్రీవల్లి వాళ్ళ నాన్న కదా, ఆయనతను సైకిల్ మీద వెళ్ళడమేంట్రా అని రామరాజు అనగానే, అప్పుడు తిరుపతి, అవును బావా, నాకేదో డౌట్గా ఉంది, పద వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని చెప్పి ఇక రామరాజు తిరుపతి ఇద్దరు కూడా శ్రీవల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. ఇక రామరాజును చూసిన అతను ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే రామరాజు, ఏంటి బావా, నువ్వు సైకిల్ మీద వెళ్ళడం ఏంటి, అందులో ఈ టిఫిన్స్ ఏంటి, అసలు నువ్వేం చేస్తున్నావు అని రామరాజు అనగానే, అప్పుడు అతను, అది కాదు బావా అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక రామరాజు, చెప్పు బావా, నిజం చెప్పు, అసలు నువ్వేం చేస్తావు, మీది ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పావు కదా, మరి నువ్వు ఈ సైకిల్ మీద టిఫిన్లు అమ్ముతున్నావేంటి అని రామరాజు అనగానే, అప్పుడు కంగారు పడుతూ ఇక భాగ్యం భర్త జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుతో చెప్తూ ఉంటాడు. చూడు బావా, మాకు ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు, అంతేకాకుండా మేము ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నామని అబద్ధం చెప్పాము, నేను ఇడ్లీ బోండా వ్యాపారం చేస్తున్నాను అని చెప్పగానే రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి, నువ్వు ఇడ్లీ బొండ వ్యాపారం చేస్తావా, మరి మాతో ఎందుకు అబద్ధమాడావు అని రామరాజు నిలదీయడంతో అప్పుడు అతను, చూడండి బావగారు, నా కూతుర్ని ఒక గొప్పింటి కోడల్ని చేయాలని నా భార్య ఆశ, అందుకే నా భార్య మీ దగ్గర ఈ నిజం తాసి నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి జరిపించింది అని చెప్పడంతో రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే, పద వెంటనే నేను భాగ్యంతో మాట్లాడాలి అని చెప్పి ఇక భాగ్యం భర్తను తీసుకొని రామరాజు భాగ్యం ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి భాగ్యం అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న భాగ్యం చింపురి జుట్టుతో హడావుడిగా ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది. ఇక భాగ్యాన్ని చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక రామరాజును చూసిన భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది. అన్నయ్య గారు, మీరిక్కడికి వచ్చారేంటి అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, నిజం తెలియదనుకున్నావా, చూడు, నిజం ఎన్ని రోజులు దాచిపెట్టలేము, అయినా నీ కూతురు గురించి మీ గురించి మా దగ్గర నిజం ఎందుకు దాచారు, చూడు, నేను డబ్బుకి విలువివ్వను, ఆ రోజే మీ పేదవాళ్ళం అన్నయ్య, నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చెయ్యలేను, నాకు డబ్బు లేదని చెప్తే నేను మీ మంచి మనసుకు నేను మెచ్చుకొని నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకునేవాణ్ణి, కానీ మమ్మల్ని మోసం చేసి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేశావు, అంటే మమ్మల్ని నమ్మక ద్రోహం చేశావు కదా అని రామరాజు అనగానే, అప్పుడు భాగ్యం, అది కాదన్నయ్య, నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు, ఇక నువ్వేమీ చెప్పనవసరం లేదు, ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏమని మాట్లాడావు, మేము మోసం చేశాము, నా కూతుర్ని మీ ఇంటికి ఇవ్వాలంటే నాకు భయంగా ఉంది, ఎంతైనా ఆడపిల్ల కన్నా తల్లిని కదా అన్నయ్య అని మాట్లాడావు కదా, మరి ఈరోజు ఏమంటావు,
నువ్వు చేసిన మోసానికి మేమేమనాలి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య అని భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు చూడు భాగ్యం, ఇక నీ గురించి నిజం తెలిసిపోయింది, ఇక నీ కూతురు నా ఇంట్లో ఉండలేదు అని చెప్పి ఇక రామరాజు తిరుపతి అక్కడి నుంచి ఇంటికి వస్తారు. ఇక హాల్లో కూర్చొని భాగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ భాగ్యం ఇంత మోసం చేసింది, కానీ తన కూతుర్ని ఈ ఇంటికి పంపించిందంటే ఏదో ప్లాన్తోనే పంపించి ఉంటుంది అని చెప్పి రామరాజు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి ఇండ్ల నుంచి ఇంటికి వచ్చాక అంతలా ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి, మనం మోసపోయాము, ఆ భాగ్యం మనల్ని మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది అని రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతికి ఏమీ అర్థం కాదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారో నాకు మాత్రం అర్థం కావడం లేదు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ, అసలు జరిగిందేంటంటే అని చెప్పి ఇక రామరాజు భాగ్యం గురించి మొత్తం నిజం వేదవతికి చెప్తాడు. ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. అదేంటండి, తనకి ఎంత పెద్ద వ్యాపారం ఉందని, ఆస్తులు అంతస్తులు ఉన్నాయని ఏదో గొప్పలు చెప్పింది, కానీ ఉండటానికి ఇల్లు కూడా సరిగలేని ఆ భాగ్యం మన ముందు ఎలా మాట్లాడింది, ఇంత మోసం చేయాలని ఎలా అనిపించింది, పదండి అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ, నేను వెళ్ళి అడిగేసి వచ్చాను, ఇక మాట్లాడడం లేదు, ఆ శ్రీవల్లిని పిలువు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి అక్కడికి వచ్చి ఏంటి మావయ్య అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మ నువ్వు ఆడపిల్లవే కదా, చూడు నా కొడుకుని మోసం చేయాలని ఎలా అనిపించిందమ్మా నీకు, మీ గురించి నిజం తెలియక నా కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేశాను, నా కొడుకు జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని కలలు కన్నాను, కానీ నా చేతులతోనే నా కొడుకు జీవితాన్ని నేను నాశనం చేశాను అని రామరాజు అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. మనసులో ఇదేంటి మామయ్యకి మా గురించి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటమ్మా ఎందుకు మీ గురించి నిజం చెప్పలేదు, మా దగ్గర నిజం ఎందుకు దాచారు, అయినా నువ్వు చందు బావంటే ఎంతో ఇష్టమని చెప్పావు, పెళ్ళంటూ చేసుకుంటే చందునే చేసుకుంటానని చెప్పావు, అలాంటిది నువ్వు నీ భర్తతోనైనా నువ్వు నిజం చెప్పొచ్చు కదమ్మా, ఎందుకు చెప్పలేదు అంటే నా కొడుకంటే ఇష్టం లేదా, నువ్వు డబ్బు కోసమే నా ఇంట్లో అడుగు పెట్టావా, నా కుటుంబాన్ని నాశనం చేయడానికే ఈ ఇంటికి వచ్చావా అని రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే శ్రీవల్లి అది కాదు మావయ్య, మేం పేదవాళ్ళమని తెలిస్తే గొప్పింటి వాళ్ళు పేదవాళ్ళ అమ్మాయిని తన పెళ్ళి చేసుకోరని మా అమ్మ చెప్పింది, అందుకే ఈ పెళ్ళి ఎక్కడ జరగదో అని భయంతో ఈ నిజం నీతో చెప్పలేకపోయాం, అంతేకాని మోసం చేయడానికి కుట్రలు చేయడానికి కాదు మావయ్య, మమ్మల్ని నమ్మండి అని చెప్పి శ్రీవల్లి రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న వేదవతి అవునమ్మా నువ్వైనా నిజం చెప్పొచ్చు కదా, ఆ రోజు నువ్వు నిజం చెప్తే నేను నీ నిజాయితీకి మెచ్చుకొని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేవాణ్ణి, కానీ ఈరోజు ఒక మోసం చేసిన వాళ్ళలా నువ్వు మీ అమ్మ మా దృష్టిలో మిగిలిపోయారు, ఇక మిమ్మల్ని ఎప్పటికీ నమ్మే అవకాశం లేకుండా చేసుకున్నారు కదా అని వేదవతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే వేదవతి అమ్మ ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండనవసరం లేదు, చూడు మోసం చేసే వాళ్ళకి మా ఇంట్లో స్థానం లేదు, నువ్వు నీలాగే నర్మదా ప్రేమ కూడా ఈ ఇంటికి వచ్చారు, కానీ ఏ రోజు కూడా నాతో ఒక అబద్ధము చెప్పలేదు అని వేదవతి శ్రీవల్లిని బయటికి పంపేస్తూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి అత్తయ్య నన్ను క్షమించత్తయ్య, నా జీవితం అన్యాయం అయిపోతుంది, ప్లీజ్ అత్తయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి బాధపడుతూ లేకపోతే ఏంటమ్మా, నా కొడుకు జీవితం బాగుండాలని నిన్ను పెళ్లి చేశాను, కానీ మీరు మోసం చేసే వాళ్ళని తెలుసుకొని నా కొడుకు జీవితం ఎలా ఉంటుందోనని నేను బాధపడుతున్నాను అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇక రామరాజు వేదవతి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఒరే విశ్వ చూసావారా, ఆ భాగ్యం శ్రీవల్లి ఆ వేదవతి రామరాజుని
ఎలా మోసం చేశారో, వాళ్ళకి ఎటువంటి ఆస్తి అంతస్తులు లేదంటరా. వాళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముకునే వ్యాపారం చేస్తారంట. అలాంటి వాళ్ళే కదరా రామరాజుకు కావలసిన వాళ్ళు. ఆ భాగ్యం మాత్రం రామరాజుని భలే దెబ్బ కొట్టిందిరా. మనకు కావలసింది ఇదే. ఆ రామరాజు కుళ్ళి ఏడుస్తూ ఉంటే అది మనం చూసి సంతోషపడాలిరా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, అవునత్త, ఆ రోజు చందుగాన్ని కిడ్నాప్ చేసి పెళ్ళి ఆపాలని చూశాను. కానీ ఈ పెళ్ళి జరిగినందుకు మనకు కూడా మంచిదే జరిగింది. ఆ భాగ్యం నిజస్వరూపం తెలుసుకొని ఇక రామరాజు, వేదవతి బాధపడుతున్నారక్క అని చెప్పి ఇక విశ్వ, భద్రావతి సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి, ఏం మనుషులరా మీరు, ఇక మీరు ఈ జన్మలో మారరా? అక్కడ ఉన్నది నీ చెల్లెలే. నీ చెల్లెలంటే నీకెంతో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నీ చెల్లెలు ఈరోజు బాధపడుతూ ఉంటే అది చూసి నువ్వు సంతోషపడుతున్నావా అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, అవునమ్మా, నా చెల్లెలంటే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నా చెల్లెలే నన్ను మోసం చేసింది. నన్ను కాదని ఆ రామరాజుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మా నాన్న చావుకి కారణమైంది. అందుకే అదంటే నాకు చాలా పగ, కసి. ఆ ఇంట్లో నాకు ఎప్పుడూ సంతోషం ఉండకూడదనే కోరుకుంటాను. ఆ రామరాజు ఎప్పుడూ బాధపడుతూనే ఉండాలి. తన కుటుంబం సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు శారదాంబ, ఛీ, ఇక మీరు మారరే. అయినా ఆ రామరాజు ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేదు. అందుకే మంచి చేసే రామరాజుకి ఎప్పుడు మంచే జరుగుతుంది. చూడండి, మీరు ఎంత చెడు కావాలని కోరుకున్నా ఆ భగవంతుడు మాత్రం రామరాజుకి మంచే చేస్తాడు. చూస్తూ ఉండండి అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇడ్లీ బోండాలు అమ్ముతూ రామరాజుకి ఎదురుపడ్డ భాగ్యం భర్త చెంప పగలగొట్టిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.